ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు BLM స్టూడియోస్. సో ప్రపంచంలో ఒక పెను సవాల్ మొదలైపోయింది ఇంటర్నెట్కి సంబంధించి. ఏంటది అంటే ఫ్రీ నాలెడ్జ్ అనేది చాలా సింపుల్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వికీపీడియాని యూజ్ చేస్తూ ఉన్నాం. సో దానికి ఇప్పుడు పోటీగా వచ్చింది టెక్ దిగ్గజమైన ఎలన్ మస్క్ నుంచి ఏఐ గ్రోకిపీడియా. ఎస్, ఇదే రోజు మన ఇంట్రెస్టింగ్ టాపిక్. అయితే XAI ద్వారా రూపొందిస్తున్న ఈ కొత్త ప్లాట్ఫామ్ ఎలాంటి పక్షపాతం ఉండదు, చాలా ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది అని మస్క్ చెప్తున్నారు. అయితే బేసికల్గా వికీపీడియా ఏంటి అంటే ఒక పార్షియాలిటీ కైండ్లో ఉంది. ఎవరైనా సరే ఇక్కడ ఏదంటే అది కావాలంటే రాసుకోవచ్చు. ఎన్సైక్లోపీడియాల మధ్య ఉన్న కొన్ని కీలకమైన డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది మస్క్ వర్షన్. క్లియర్గా చూద్దాం. వికీపీడియా మనందరికీ తెలుసు. ఇప్పుడు గ్రోకిపీడియా వచ్చింది. గ్రోక్ గురించి ఇప్పటికే ఫుల్ ట్రెండింగ్లో ఉంది. అనేక విషయాలు బయట పెట్టేస్తుందనే పాయింట్లో ఎలన్ మస్క్ ఏం చెప్తున్నారు, ఈ గ్రోకిపీడియా గురించి ప్రస్తుతం ఉన్న వికీపీడియా మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది కోర్ ఫిలాసఫీలో ఉంటుంది అని చెప్తున్నారు. దాని ఫీచర్స్ లేకపోతే వికీపీడియా ఏంటి, గ్రోకిపీడియా ఏంటి అని క్లియర్గా మనం ఎన్ని గమనించినప్పటికీ దాని కరెక్షన్ లేకపోతే దాని ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే హ్యూమన్ కమ్యూనిటీకి రిలేటెడ్గా దీని రియాక్షన్ అనేది ఉంటుంది గ్రోకిపీడియాది. వేలాది మంది వాలంటీర్లు ఎడిట్ చేస్తూ ఉంటారు వికీపీడియాని. కానీ ఏఐ డ్రివెన్లో ఎలన్ మస్క్ XAIలో రూపొందించిన ఈ లాంగ్వేజ్ అనేది లార్జ్ లాంగ్వేజ్ మోడల్. అంటే దీనిలో ఎక్కువ మంది ఏవైతే మాట్లాడుకుంటూ ఉంటారో దాన్ని తీసుకుంటుందట. సో దీని టార్గెట్ ఏంటి అంటే వాస్తవాల్ని చెప్తుంది, అంతేకాకుండా ఖచ్చితమైన సమాచారాన్ని ఇస్తోంది అనేది ముఖ్య ఉద్దేశం. దీన్ని వోక్ అని అంటారు. కంటెంట్ క్యూరేషన్ అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. దాని పరంగా చూస్తే మానవ ఎడిట్ వాళ్ళు వికీపీడియా అనేది ఎవరైనా ఏదైనా అప్లోడ్ చేయొచ్చు. సో ఆ కంటెంట్ అలా ఉండిపోతుంది. ఇది సింథటిక్ కరెక్టర్ ఈ గ్రోక్ అనేది. సో ఏమైనా తప్పులు ఉంటే ఒరిజినాలిటీని బయటకు తీసుకొచ్చి ఆ తప్పులన్నిటినీ క్లియర్ చేసి కరెక్ట్ అనేది మన ముందు ఉంచుతుంది. సో వికీపీడియా ఫౌండేషన్ ద్వారా విరాళాలు లేకపోతే గ్రాంట్ల ద్వారా నిధులు సమకూరుతాయి. కానీ ఈ గ్రోకిపీడియాలో ఎలాంటివి అనుసంధానం కావచ్చు కాకపోవచ్చు. కమ్యూనిటీ పాత్ర ఎలా ఉంటుందంటే చాలా కీలకంగా ఉంటుంది. కంటెంట్ యొక్క క్వాలిటీ కానీ, నిబంధనలు అమలు చేయడంలో కానీ, యూనిటీలో కానీ చాలా క్లియర్గా ఉంటుంది. అయితే ఇక్కడ గ్రోక్ చేసే పని ఏంటి అంటే కంప్లీట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని, సో దీనిని రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది, ఒక క్లారిటీ ఉంటుందా, దీనికి ఉన్న సవాళ్ళు ఏంటి అంటే వికీపీడియా వ్యవస్థలో ఎడిట్ వార్స్ అనేవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. కొంతవరకు పక్షపాతం ఉందనే పాయింట్ కూడా ఉంది. కమ్యూనిటీ లేకపోతే ట్రాన్స్పరెన్సీ ఉంది అని చెప్తున్నారు. కానీ ఈ గ్రోకిపీడియా విషయంలో చూస్తే విమర్శకులు గ్రోకేఐ పక్షపాతంగా ఉంది అని, తప్పుడు సమాచారం ఇస్తుంది అనేది కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఆందోళన చెందుతున్నారు. సో ముఖ్యంగా ఏదైనా సరే ఇన్ఫర్మేషన్కి సోర్స్ ఏఐ అయితే దాన్ని నమ్మాలి అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. ఎలన్ మస్క్ ఈ కొత్త ప్లాట్ఫామ్ని ఇంటర్నెట్ ఉపయోగించే వాళ్ళందరికీ తీసుకొచ్చారు. కానీ కేవలం ఇంకొక రాజకీయ ఎజెండాకి సంబంధించిన ప్లాట్ఫామ్ లాగా ఇది మారుతుందా అంటే మాత్రం ఒక క్వశ్చన్ మార్కే. ఫైనల్గా గ్రోకిపీడియా అనేది వికీపీడియాకి కంప్లీట్గా కాంట్రాస్ట్ అని చెప్పాలి. వికీపీడియాలో ఎవరైనా ఏదైనా సమాచారం పెట్టచ్చు, కానీ అది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పనిచేసే సమాచారం ఈ గ్రోకిపీడియా. రాబోయే రోజుల్లో ఇది ఎలా ఉంటుంది అంటే ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే గ్రోక్ని ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళంతా ఈ గ్రోకిపీడియాను ఉపయోగిస్తే ఎలా పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే వాస్తవాలకు ఎక్కడా చోట్లేదు, అన్ని అబద్ధాలు లేకపోతే ఎవరైతే ఎక్కువ ఏది మాట్లాడుతున్నారో ఒక 10 సార్లు అబద్ధాన్ని రిపీట్ చేస్తే అది నిజమైపోతుంది అన్నట్టు మనం ఇంటర్నెట్లోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో ఎక్కువ మంది ఏది చెప్తే లేదా ప్రజలకు ఎక్కువ ఏది వెళితే అదే నిజం అనే ఫీలింగ్లో ఉన్నాం. సో ఈ గ్రోకిపీడియా వికీపీడియా గురించి రకరకాల విషయాలు మనం ఇప్పుడు విన్నాం. చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి ఇవన్నీ కూడా వినడానికి. బట్ ఇన్ రియాలిటీ మనం గమనిస్తే వికీపీడియాలో ఇన్ఫర్మేషన్ ఎవరైనా అప్డేట్ చేయొచ్చు, కానీ దానిలో వాస్తవికత లేదు అని ఎక్కువ మంది చెప్తూ ఉన్నారు. లేకపోతే ఎవరికి తెలిసింది వాడు రాసుకుంటున్నాడు, అది కరెక్టా అనే వర్షన్స్ వికీపీడియాలోనే. మరి దాన్ని పూర్తి చేస్తే ఈ గ్రోకిపీడియా వస్తుందా అంటే మాత్రం కొంచెం ఆలోచించాలి. బట్ ఆ గ్రోకిపీడియా అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎక్కువ మంది ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రహించి మనకి సమాచారం ఇస్తుందట. ఇక నుంచి ఎన్ని వాస్తవాలు వెలుగులోకి రాబోతున్నాయి, ఎన్ని విషయాలు ప్రపంచానికి తెలియబోతున్నాయి అనేది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే, ఇది కూడా ఏదైనా పక్షపాతంగా వ్యవహరిస్తుందా అని అనేక విమర్శలు ఖచ్చితంగా వస్తాయి. దానిలో నిజాలున్నా ఈ విమర్శలు అనేవి కామన్గా వస్తాయి. ఈ గ్రోకిపీడియా ఎన్ని అద్భుతాలు చేస్తుంది అనేది మాత్రం మనం వెయిట్ చేయాల్సిందే. ఎలన్ మస్క్ తీసుకొచ్చిన ఈ గ్రోకిపీడియా
వికీపీడియాని కనీసం టచ్ అయినా చేయనిస్తుందా? లేకపోతే వికీపీడియా వేరే లెవెల్ అని చెప్తుందా అనేది మాత్రం విల్ వెయిట్ అండ్ సీ. ఈ గ్రూప్‌పీడియా గురించి మనం రాబోయే రోజుల్లో మరింత సమాచారం తెలుసుకుందాం. ఇంటర్నెట్‌లో అనేక మంది ఎన్నో విషయాలు మాట్లాడుతుంటారు. దానిలో ఒక టాపిక్ మనం తీసుకొని ఈ గ్రూప్‌పీడియాలో వర్కౌట్ అవుతుందో కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. థాంక్ యూ సో మచ్.